శివుడికి బాహుబలి సినిమాకి చాలా అవినాభావ సంబంధం ఉంది. అవును. మాకు ఆ శివలింగం క్యారీ చేస్తూ ప్రభాస్ వచ్చేటువంటి ఆ షాట్ ఏదైతే ఉందో అది మీరు మా ఫోటోస్టాటిక్ మెమరీలో అలా ఉంచేశారు కంప్లీట్గా. ఇక లైఫ్ లాంగ్ మా అందరికీ గుర్తుండిపోతుంది. అలాంటి ఒక సినిమా బాహుబలిని మాకు అందించారు. సో మేము ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాం థియేట్రికల్ ట్రైలర్ కోసం. ఎప్పుడు ట్రైలర్ డేట్ అనౌన్స్ చేయడానికి చిన్న ప్రాక్టికల్ ఇబ్బంది ఉందండి. ట్రైలర్ కటింగ్ అయిపోయింది. ఆ. దాని తాలూకు సీజీ షాట్లు రావాలి. మేము పలానా సీజీ షాట్లు వచ్చిన తర్వాత మేము దానికి డిఐ చేసో సౌండ్ అంతా ఫిక్స్ చేసి చేయడానికి ఇంకొన్ని రోజులు, ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా పడుద్ది. మేము డేట్ అనౌన్స్ చేసాం అనుకోండి, స్టూడియో వాళ్ళు ఆ డేట్కి ఇస్తారు. విఎఫ్ఎక్స్ స్టూడియో వాళ్ళు మీరు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, వాళ్ళతో అబద్ధం ఆడడానికి ఉండదు. ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత లేదు మీరు తొందరగా ఏమన్నా అంటానికి లేదు, వాళ్ళు ఆ డేట్కి ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము అవన్నీ ప్యాకేజ్ చేసి ఇవ్వాలి. డేట్ అనౌన్స్ చేశారు, మీరు ఇంకా ఎందుకు రిలీజ్ చేయట్లేదని జనం గోల పెడతారు. సో ఇది మా ప్రాక్టికల్ ఇబ్బంది. సో డేట్ అనౌన్స్ చేయడం కష్టం అండి. బట్ డెఫినెట్గా మిడ్ మార్చ్లో అయితే వస్తుంది. మొత్తానికి మన విఎఫ్ఎక్స్ వాళ్ళకైతే ఇప్పుడు తెలిసిపోయింది మీరు చెప్పే ఏ డేటు నిజం కాదు.